తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ పర్యటనపై మంత్రుల చర్చ. భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. తిరుపతికి బాంబ్ బెదిరింపులు. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్. బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు. ఉత్తరాంధ్ర వర్షాలపై చంద్రబాబు సమీక్ష. వంశధారకు భారీగా వరదొస్తోందన్న అధికారులు. చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలన్న సీఎం. దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి రేవంత్ నివాళి. అనారోగ్యంతో 2 రోజుల కిందట మృతి. రేపు తుంగతుర్తిలో అంత్యక్రియలు. 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. 10% ఈడబ్ల్యూఎస్ కోటాను బీసీలు వ్యతిరేకించలేదు. అగ్రవర్ణాలపై వీహెచ్ మండిపాటు. మళ్లీ హీటెక్కిన అనంతపురం జిల్లా తాడిపత్రి. వివాహానికి వచ్చిన కేతిరెడ్డి అడ్డకింత. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఉద్రిక్తత. అంబేద్కర్ విగ్రహానికి దుండగుల నిప్పు. ఘటనా స్థలిని సందర్శించిన ఎమ్మెల్యేలు. కొమరం భీం జిల్లా రెప్పనలో లారీ డ్రైవర్ల రాస్తారోకు. స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్. కార్మికులకు మద్దతు పలికిన సిపిఐ నేతలు. బాపట్ల జిల్లా చీరాలలో జాలర్లతో కలెక్టర్ భేటీ. ఈపురపాలెం సీమౌత్ సమస్యపై చర్చలు. త్వరలోనే పరిష్కరిస్తామంటూ భరోసా. మంచిర్యాలలో ఆదివాసీ వర్సెస్ ఫారెస్ట్ శాఖ. పట్టు పరిశ్రమపై అధికారుల ఉక్కుపాదం. అధికారుల తీరుపై గిరిజనుల ఆందోళన. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉధృతి. వరదలతో నీట మునిగిన పంట పొలాలు. నదీ తీర ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు. భారీ వర్షాలతో మన్యం జిల్లా వాసుల అవస్థలు. నాగావళి ఉధృతితో కల్లికోట జల దిగ్బంధం. రోడ్లు నీట మునిగి రాకపోకలు బంద్. వర్షాలు గాలులతో వణికిన మన్యం జిల్లా. నేల కొరిగిన అరటి, మొక్కజొన్న పంటలు. సాయం కోసం రైతుల ఎదురుచూపులు. మన్యం జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం. 700 ఎకరాల్లో నేల కొరిగిన అరటి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల వేడుకోలు. కోనసీమ జిల్లాలో ముంపులోని లంక గ్రామాలు. పశుగ్రాసం దొరక్క మూగజీవాల అవస్థలు. రోడ్లు నీట మునిగి బోట్లపై ప్రయాణాలు. విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పంట నష్టం అంచనాలు సిద్ధం చేయాలి. అధికారులతో మంత్రి అచ్చెన్న టెలికాన్ఫరెన్స్. శంషాబాద్ శివార్లో చిరుత కలకలం. పెద్ద షాపూర్లో చిరుత ఆనవాళ్లు గుర్తింపు. తీవ్ర భయాందోళనలో స్థానికులు, రైతులు. హైదరాబాద్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైటెక్స్ లో జీతో కనెక్ట్ కార్యక్రమం ప్రారంభం. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, రామ్దేవ్ బాబా. బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ కు సర్వం సిద్ధం. ఇవాళ రేపు సిఈసి బృందం పర్యటన. 4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఆకస్మిక మరణాలు. దగ్గు సిరప్ తాగి 8 మంది చిన్నారుల మృతి. ఒక కంపెనీ దగ్గు సిరప్లపై సర్కార్ నిషేధం. టీవీకి పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. సిబిఐ విచారణ కోరడంపై మొట్టికాయలు. కోర్టులను రాజకీయాలకు వాడొద్దని హితవు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.